హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. వాటర్ అనేది హ్యూమన్ లైఫ్ కి బేసిక్ నెసెసిటీ అండి. వాటర్ లేకుండా లైఫ్ అనేది ఉండదు. ఫర్ దిస్ సింపుల్ రీజన్, వాటర్ అనేది భూమి మీద వాల్యుబుల్ కమోడిటీ కావచ్చు అనమాట. సో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వాటర్ స్టాక్స్ ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. మార్కెట్ లో కొన్ని క్లీన్ వాటర్ బేస్డ్ స్టాక్స్ అనే ఉన్నాయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ డక్టల్ ఐరన్ పైప్స్, డక్టల్ ఐరన్ ఫిట్టింగ్స్, క్యాస్ట్ ఐరన్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. అలాగే పైప్స్ లో యూజ్ చేసే పిగ్ ఐరన్ ప్రొడ్యూస్ అండ్ సప్లై కూడా చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,567 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 16% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.6%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹12.40 ఉందన్నమాట. ఇండస్ట్రీ PE చూస్తే 29 ఉంటే స్టాక్ PE 12.9 ఉందండి. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ ₹241 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 161 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.22% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. అండ్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ కూడా 18.18% నుండి 19.70% కి పెరగడం జరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.47% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ సార్ ₹160.55 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 43% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 216% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎలక్ట్రోథమ్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్, స్పెషల్ స్టీల్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 946 crores ఉంది. ROC 40.2% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ ₹10 ఉందన్నమాట. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 31% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.95% ఉంది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 63.93% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹742 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 229% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 655% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ రోబస్ట్ ప్లంబింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి చాలా అవసరం అన్నమాట. ఇది హోమ్స్ కి క్లీన్ వాటర్ డెలివరీ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. లీక్ ప్రూఫ్ పైప్స్ ట్రాన్స్పోర్టేషన్ టైంలో మినిమల్ వేస్టేజ్ అండ్ పొల్యూషన్స్ ని తగ్గిస్తుంది అనమాట. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,331 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 11.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.79%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹7.34 ఉంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 52.47% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.41%, డిఐ షేర్ హోల్డింగ్ 10.95% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.82% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹310 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 80% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టెక్స్మో పైప్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసే PVC పైప్స్ అనేవి వాటర్ ని కలుషితం కాకుండా క్లీన్ వాటర్ ని రూరల్ హౌస్ హోల్డ్స్ కి సప్లై చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 216 crores మాత్రమే ఉంది. ROC 10.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.65%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹1.59 ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 44.24% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 55.50% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹74 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అపోలో పైప్స్ లిమిటెడ్ అండి. నాన్ టాక్సిక్ లెడ్ ఫ్రీ మెటీరియల్స్ తో తయారు చేసిన పైప్స్ ని తయారు చేస్తుంది అనమాట. ఇవి పైప్ లోపల బ్యాక్టీరియల్ గ్రోత్ రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేసే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ పైప్స్ లో. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,708 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 12.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.23%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹10.80 ఉందన్నమాట. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 48.32% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.03%, డిఐ షేర్ హోల్డింగ్ 13.97%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.26% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹660 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వాటర్ సప్లై సిస్టమ్ లో యూజ్ అయ్యే పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ ని తయారు చేస్తుంది అనమాట. ఈ ఎసెన్షియల్ మెటీరియల్స్ ని ఇంప్రూవ్ చేయడం ద్వారా క్లీన్ వాటర్ డెలివరీ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండైరెక్ట్లీ ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,745 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ.
ROCE 15% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.6%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 50 పైసా ఉంది. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 60.94% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.15%, డిఐ షేర్ హోల్డింగ్ 18.53% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.37% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 609 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ అండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం రూరల్ కమ్యూనిటీస్ కి పైప్స్ ని సప్లై చేస్తుంటుందన్నమాట. ఇది కాంటామినేటెడ్ సోర్సెస్ మీద డిపెండెన్సీని తగ్గిస్తుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 943 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 32.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 37 రూపీస్ 50 పైసా ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 705 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 394 ఉందండి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అలాగే ఇండస్ట్రీ PE 29.7 ఉంటే స్టాక్ PE 10.5 ఉంది. సో PE రేషియో వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 44.27% ఉంది. ఎఫ్ఎస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 55.32% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 395 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 138% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆస్ట్రల్ అండి. ఆస్ట్రల్ పాలిటెక్ లిమిటెడ్ అంటారు. ఇది ప్లాస్టిక్ పైప్స్ అలాగే ఫిట్టింగ్స్ ని తయారు చేస్తుంది అనమాట. ఇది రూరల్ ఏరియాలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ లో క్లీన్ వాటర్ సప్లై చేయడానికి యూజ్ అవుతాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 56,327 crores ఉంది. ROCE 23.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.5%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 30 పైసా ఉందన్నమాట. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.10% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 21.22%, డిఐ షేర్ హోల్డింగ్ 12.85%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.81% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,102 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ లార్జ్ డయామీటర్ పైప్స్ ని ప్రొడ్యూస్ చేసే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట గ్లోబల్లీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,364 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 21.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.5%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 42 రూపీస్ 40 పైసా ఉంది. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 587 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 549 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇండస్ట్రీ PE 17.7 ఉంటే స్టాక్ PE 12.9 ఉంది. సో PE రేషియో వైజ్ కూడా వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.14% ఉందండి. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.70%, డిఐ షేర్ హోల్డింగ్ 11.99% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా ఈ కంపెనీలో ఇంక్రీజ్ అయింది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.13% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 548 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 104% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన క్లీన్ వాటర్ బేస్డ్ థీమ్ స్టాక్స్. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.